ఈరోజు మనం చూడబోతున్నాం సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు. కింద చూపిన సమాంతర చతుర్భుజం అంటే పారలెలోగ్రామ్ PQRS యొక్క వైశాల్యాన్ని అంటే ఏరియాని కనుక్కోండి. ఇక్కడ ఇచ్చిన సమాంతర చతుర్భుజం PQRSలో వ్యతిరేక శీర్షం P నుండి భుజం SR మీదకు లంబం PT వేయబడింది. కాబట్టి ఇక్కడ మనం భుజం SRని భూమిగా పరిగణిస్తాం. వ్యతిరేక శీర్షం నుండి భూమిపై గీసిన లంబాన్ని సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు అంటే హైట్ అంటారు. అందువల్ల లంబం PT అనేది సమాంతర చతుర్భుజం PQRS యొక్క ఎత్తు. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం లెక్కించడానికి మీరు నాకు సూత్రాన్ని చెప్పగలరా? ఆలోచించండి. సరిగ్గా చెప్పారు. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు అంటే బేస్ ఇంటూ హైట్. ఈ విధంగా సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం PQRS SR ఇంటూ PT అవుతుంది. SR 5.6 సెంటీమీటర్లు ఇంకా PT 3.7 సెంటీమీటర్లు. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం PQRS 20.72 స్క్వేర్ సెంటీమీటర్లు. మరొక ఉదాహరణ, సమాంతర చతుర్భుజం DCBA యొక్క చుట్టుకొలత అంటే పెరిమీటర్ 0.2 మీటర్లు. ఒకవేళ సమాంతర చతుర్భుజం యొక్క భుజం BA 6 సెంటీమీటర్లు ఇంకా ఎత్తు CE 3 సెంటీమీటర్లయితే సమాంతర చతుర్భుజం DCBA యొక్క వైశాల్యం ఎంతవుతుంది? సమాంతర చతుర్భుజం DCBA యొక్క భుజం BA కొలత 6 సెంటీమీటర్లు ఇంకా CE యొక్క కొలత 3 సెంటీమీటర్లయితే ఇచ్చిన కొలతల ఆధారంగా సమాంతర చతుర్భుజం DCBA యొక్క వైశాల్యం కనుక్కోగలమా? వీలు కాదు. వైశాల్యాన్ని కనుక్కోడానికి మనకి ఎత్తు CE ఇంకా భూమి ADల కొలతలు తెలుసుకోవాల్సుంటుంది. కాబట్టి మనం భూమి AD యొక్క పొడవును కనుక్కోవాల్సుంటుంది. మనకి సమాంతర చతుర్భుజం DCBA యొక్క చుట్టుకొలతను 0.2 మీటర్లుగా ఇచ్చారు. భుజం పొడవు మీటర్లో ఇవ్వబడినందున మనం చుట్టుకొలతను సెంటీమీటర్లోకి మార్చాలి. అంటే సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత DCBA 0.2 మీటర్లు 0.2 ఇంటూ 1 మీటర్ 0.2 ఇంటూ 100 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు. ఇక్కడ సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత DCBA DC ప్లస్ CB ప్లస్ BA ప్లస్ AD. సమాంతర చతుర్భుజంలో వ్యతిరేక భుజాల కొలతలు సమానంగా ఉంటాయి. అందువల్ల ఇక్కడ BA DC 6 సెంటీమీటర్లు మరియు CB AD. కాబట్టి DCBA చుట్టుకొలత 12 సెంటీమీటర్లు ప్లస్ 2 AD. సమీకరణాలు 1 ఇంకా 2 నుంచి మనకు ఏం తెలుస్తుందంటే 12 ప్లస్ 2 AD 20. దీన్ని పరిష్కరిస్తే మనకు లభించేది భూమి AD 8/2 4 సెంటీమీటర్లు. సమాంతర చతుర్భుజ వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు. కాబట్టి సమాంతర చతుర్భుజం DCBA యొక్క వైశాల్యం AD ఇంటూ CE 4 సెంటీమీటర్లు ఇంటూ 3 సెంటీమీటర్లు 12 స్క్వేర్ సెంటీమీటర్. ఈరోజు మనం చూసాం సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు. తదుపరి వీడియోలో మనం దీనికి సంబంధించి కొన్ని అపోహలను చూస్తాం.